తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున వందనములైన ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే క్షేమకరమైనటువంటి జీవితానికి సులభమైన మార్గం. ఏంటండి? క్షేమకరమైనటువంటి జీవితానికి సులభమైనటువంటి మార్గం. ప్రతి జీవి కూడా లేకపోతే ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద తన జీవితాన్ని గురించి ఎన్నెన్నో కలలు కంటారు. ప్రతి మనిషి కనేటువంటి కలలు ఏ విధంగా ఉంటాయంటే తన జీవితాన్ని ఎంతో విలాసవంతంగాను ఎంతో సౌకర్యవంతంగాను తన జీవితాన్ని గడుపుకోవాలని ప్రతి మనిషి అనుకుంటూ ఉంటాడు. ఏ మనిషి అయినా సరే తన జీవితంలో కష్టాలని అనుభవించాలని ఏ మనిషి అయినా కోరుకుంటాడా? లేకపోతే నా జీవితం అంతా కూడా చాలినట్టు ఉండాలని ఏ మనిషి అయినా కోరుకుంటాడా? ఏ మనిషి కూడా కోరుకోరు. జీవితం అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే విలాసవంతంగా నా జీవితం నేను జీవించాలి, తరతరాలు కూర్చొని తిన్నా సరే తరగని ఆస్తి నేను సంపాదించాలి అని ప్రతి మనిషి అనుకుంటాడు. పూర్వం రోజులను మనం ఆలోచిస్తే పూర్వం రోజులు ఎలా ఉన్నాయంటే వారికి తిండికి బట్టకి ఉంటే చాలు. పూర్వం రోజులు ఒక 50 సంవత్సరాల కిందకి వెళ్తే పరిస్థితులు ఎలా ఉండేయండి? పెద్ద సంతానం ఉండేది, ఒక్కొక్కరికి 6 7 ఇలాగ ఉండేవారు. అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉండేది? తిండికి బట్టకి ఉంటే చాలు, ఉండడానికి ఒక గూడు ఉంటే చాలు అనుకునేవారు. కానీ రాను 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 మనిషి యొక్క ఆలోచన సరళి ఎలా మారిపోయిందండి? నేను చాలా క్షేమంగా జీవించాలి అని అనుకోవటాలు మనిషి. నేను చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాలి, నేను చాలా లగ్జరీగా గడపాలి. ఇటువంటి ప్రయత్నంలో ఆ విధంగా విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఆశించి అతడు చేసేటువంటి ప్రయత్నంలో మనిషి అనేక తప్పుదోవల్ని ఎంచుకుంటున్నాడా లేదండి? ఎంచుకుంటున్నాడు. ఆ విధంగా మనిషి పాపం చేస్తున్నాడు. పాపం చేసి ఏ విధంగా అయినా సరే లగ్జరీ లైఫ్ నేను లీడ్ చెయ్యాలి అని మనిషి ఏం చేస్తున్నాడండి? పాపం చేస్తున్నాడు. చూడండి, వెళ్తున్నటువంటి మహిళ యొక్క మెడలో గొలుసు తీసుకెళ్ళిపోతున్నారు ఎవరో ఈ రోజుల్లో. ఎవరో చదువుకున్నవారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. తల్లిదండ్రులు వారికి ఆహారం ఇవ్వడం లేదా, చదువుకోవడానికి ఫీజులు కట్టడం లేదా, వారికి సదుపాయం చేయడం లేదంటే అన్నీ చేస్తున్నారు. కానీ అవి వారికి ఏమవుతున్నాయి? సరిపోవడం లేదు. ఇంకా కొత్త అలవాటు పడి వారికి ఆ డబ్బులు సరిపోక వారు ఏం చేస్తున్నారంటే లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడానికి అనుభవించడానికి ఇదిగో దొంగలుగా మారిపోయారు. ఎవరో విద్యావంతులు. నేటి తరానికి, రాబోయే తరానికి మార్గదర్శులుగా ఉండవలసినటువంటి విద్యార్థులు ఏమవుతున్నారంటే ఇదిగో ఆలోచన సరళి వలన దొంగలుగా మారిపోతున్నారు. చూడండి, పూర్వకాలంలో మనుషులు ఆలోచించిన విధానం వలన అప్పటి కాలానికి ఎటువంటి ముప్పు లేదు. అప్పుడు ఏం ఆలోచించేవారని చెప్పుకున్నాం? కేవలం తినడానికి ఉంటే చాలు, కట్టుకోవడానికి ఉంటే చాలు, నివసించడానికి ఉంటే చాలు. ఈ 3 ఉంటే మనిషికి ప్రాథమిక అవసరాలండి. ఏంటి? కూడు, గుడ్డ, నీడ. ఇవేంటి? మనిషికి ప్రాథమిక అవసరాలు. ఆ ప్రాథమిక అవసరాలతో పూర్వం రోజు సరిపెట్టుకునేవారు. ఇప్పుడు ఇవి అందరికీ ఉంటున్నాయా? ఇంచుమించు చూస్తుంటే అందరికీ ఉంటున్నాయి లేదండి? ఒక 75% మంది ప్రజలు కొట్టున్నాయి. ఇప్పుడు ఇవి ప్రాథమిక అవసరాలు కాదు. ఇప్పుడు విలాసవంతమైనటువంటి జీవితానికి మనిషి అలవాటు పడిపోయాడు.
అలవాటు పడిపోయి మనిషి ఏమనుకుంటున్నాడంటే ఏ తప్పు చేసినా పర్వాలేదు, నా లైఫ్ని నేను చాలా విలాసవంతంగా గడపాలి అనుకుంటున్నాడు. చూడండి, పూర్వకాలంలో ఉన్నటువంటి క్రైమ్ రేటు ఎక్కువ తక్కువ ఇప్పుడు క్రైమ్ రేటు చాలా ఎక్కువ. కారణం ఏంటి? మనిషి యొక్క ఆలోచన సరళే మారడం వల్లే సమాజంలో ఈరోజు క్రైమ్ రేట్ అనేది ఎక్కువైపోయింది. అంటే విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకోవడం తప్ప అంటే నువ్వు సరైన పద్ధతిలో నువ్వు కృషి చేసి నువ్వు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ అడ్డదారులు తొక్కి అనేకులను అణిచివేసి అనేక దౌర్జన్యాలకు నువ్వు పాల్పడి నువ్వు విలాసవంతమైన జీవితం గడపాలంటే అది ముమ్మాటికి తప్పే. అందుకే బైబిల్ గ్రంథమందు ఒక భక్తుడు ఒక చక్కని మాట చెప్తున్నట్టు చూడండి. కీర్తన గ్రంథం 26వ సంకీర్తన 6వ వచనం. కీర్తన గ్రంథం 26వ సంకీర్తన 6వ వచనం. 23వ సంకీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చింది ఏంటండి? నేను సంపాదించిన ఆస్తి కదా, నేను జయించినటువంటి రాజ్యాలు కదా. ఈ మాట ఎవరన్నారండి? దావీదు. ఏమంటున్నాడు? నేను బ్రతుకు దినములన్నీ నా వెంట వచ్చినవి ఏంటి? నీ కృపాక్షేమములే. నేను సంపాదించిన డబ్బు నాతో రాదు, నేను సంపాదించిన కీర్తి నాతో రాదు, యుద్ధాలు చేసి నేను సంపాదించినటువంటి రాజ్యాలు నాతో రావు. మరి ఏం వస్తాయి అంటే ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే ఏమవుతున్నాయంట? నా వెంట వచ్చుచున్నవి. ఈ మాట ఎవరంటున్నారు? దావీదు మహారాజు అంటున్నాడు. అంటే దావీదు మహారాజు ఒక రాజు అయినప్పటికీ కూడా ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తూ కూడా అతను ఏమంటున్నాడంటే నేను బ్రతుకు దినములన్నీ నీ కృపా క్షేమములే నా వెంట వచ్చును అంటున్నాడు. అంటే క్షేమకరమైనటువంటి జీవితాన్ని దావీదు కోరుకున్నట్టు మనం ఈ వచనంలో గమనించాలి. దేవుడు కృప ఉంటేనే మనకు క్షేమకరమైనటువంటి జీవితం జీవించగలం. దేవుడు కృప లేకపోతే నువ్వు ఎంత విలాసవంతమైనటువంటి జీవితం జీవించినా అది నీకు క్షేమకరమైనటువంటి జీవితం కాదు. విలాసవంతమైనటువంటి జీవితం వేరు, క్షేమకరమైనటువంటి జీవితం వేరు. క్షేమకరమైనటువంటి జీవితం క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఎందుకంటే ఆ క్షేమకరమైనటువంటి జీవితంలో దేవుడు కృప నీకు వస్తుంది. అందుకే భక్తుడైన దావీదు ఏమన్నాడు? నేను బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను నా ధనం మీద కానీ నా రాజ్యాల మీద కానీ నా కీర్తి మీద కానీ నేను ఎటువంటి గురి పెట్టలేదు. కేవలం నేను బ్రతికిన దినాలన్నీ కూడా నా గురి దేని మీద ఉందంటే నువ్వు అందించే కృప, నువ్వు చేకూర్చేటువంటి క్షేమం. ఎంత గొప్ప భక్తుడో చూడండి. అందుకే దావీదుని దేవుడు ఏమనంటే దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ కూడా అతడు నెరవేర్చిన వాడు అంటున్నాడు అన్నమాట. ఇలా కోరుకుంటామండి మనం. దేవా నీ కృపాక్షేమం ఉంటే చాలు నాకు అని మనం అనుకుంటామా? ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుకో. క్షేమకరమైనటువంటి జీవితం మనం కోరుకోమండి, విలాసవంతమైనటువంటి జీవితాన్ని మనం కోరుకుంటాం. అలా కోరుకోవడం ఎందుకంటే అది కూడా అపవాది వేసేటువంటి తంత్రం మాట. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనం. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు చోటివ్వకుడి,
చోటు ఇవ్వక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు చూడండి. మనుషుల ఆలోచన ఎలా ఉందో బైబిల్ ఆలోచన ఎలా ఉందో. కలిమి అంటే ఏంటంటే ఆస్తిపాస్తులు. ఏంటంటే కలిమి అంటే ఆస్తిపాస్తులు. ఒకని కలిమి విస్తరించుట అంటే మన ఆస్తిపాస్తులు విస్తరించేస్తే అది మన జీవమునకు మూలము కాదు. మనమేమనుకుంటాం, ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా ఆస్తిపాస్తులు ఉంటే చాలు అనుకుంటాం. కానీ దేవుని ఆలోచన ఏమంటున్నాడు, ఒకడు కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదు. వాడికి జీవానికి మూలం ఏంటి? దేవుడే. వాడి జీవానికి మూలం ఏంటండి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్న దేవుడే ప్రతి మనిషి యొక్క జీవానికి మూలం. కానీ కలిమి విస్తరించడం వల్ల మనిషికి కొంతవరకు అవసరం తీరుతుంది, కానీ ఎక్స్ట్రాడినరీగా వచ్చేసేది ఏమీ లేదు. అలాగనుకుంటే నిజంగా ఈరోజు భూమి మీద ధనవంతులందరూ కూడా చాలా సుఖంగా ఉండాలి. మీరు అనేక మంది ధనవంతుల యొక్క జీవితాన్ని కదిపి చూడండి. ఏమంటారు? అన్నీ ఉన్నాయి కానీ ఏదో బాధ నన్ను ఏమంటారు అంటే నీ దగ్గర ఉన్న ధనం నీకు సంతోషాన్ని ఇవ్వడం లేదా అంటే ఇవ్వడం లేదు. ఉన్న ధనం కొంతవరకు నీకు నీ అవసరతను తీరుస్తుంది, కానీ పూర్తిగా నీకు సంతోషాన్ని ఇవ్వలేదు. అదే యేసుప్రభు వారు చెప్పారు, ఒకడి కలిమి విస్తరించుట వాని జీవానికి ఎటువంటి పరిస్థితుల్లో మూలము కాదు. నీ మనసు దేవుడి మీద ఆనుకుని ఉంటే అది నీకేంటంటే క్షేమకరము. నువ్వు దేవుని మీద ఆనుకుని ఉంటే ఖచ్చితంగా నువ్వు క్షేమకరమైనటువంటి జీవితాన్ని ఏం చేస్తావు? సంపాదించుకోగలవు. నువ్వు దేవుని మీద ఆధారపడకుండా దేని మీద ఆధారపడినా సరే నీ జీవితంలో క్షేమం అనేది ఉండదు. నీకు విలాసం ఉంటే ఉండొచ్చు, విలాసం ఉంటే ఉండొచ్చు, కానీ క్షేమం కానీ ఎటువంటి పరిస్థితిలో ఉండదు. యేసుప్రభువు వారు ఏమన్నారండి? నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చే శాంతిని నేను మీకు అనుగ్రహించటం లేదు. యేసుప్రభువు వారు అనుగ్రహించేటువంటి శాంతి ఏంటి? లోకం అనుగ్రహించేటువంటి శాంతి ఏంటి? రెండు రకాలైన శాంతులు ఉన్నాయా? లోకానుసారమైన శాంతి అంటే ఇదిగో ధనం ఉంటే చాలు, పేరుంటే చాలు అని అవే నాకు శాంతిని చేకూరుతాయి అని నమ్మడం లోకానుసారమైనటువంటి శాంతి. ఆ లోకానుసారమైనటువంటి శాంతి నిజమైనటువంటి శాంతి కాదు. కొంతకాలం ఉంటుంది, తర్వాత దానివల్ల నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? బాధపడి తీరవలసిందే. అదే క్రీస్తు ఇచ్చే శాంతి, నువ్వు కటిక పేదవాడు అయినా సరే ఆయన శాంతి నీకు అనుగ్రహిస్తే నీ జీవితం చివరి వరకు కూడా ఏంటి నీకు నిజమైనటువంటి శాంతి చేకూరుతుంది. అందుకే ఆయన చాలా చక్కని మాట చెప్పాడు, లోకం ఇచ్చేటువంటి శాంతి నేను ఇవ్వడం లేదు. లోకం ఇచ్చేటువంటి శాంతి పాల పొంగు వంటిది. ఏమవుతుంది? పాల పొంగు ఒకేసారి పొంగిపోతుంది స్టవ్ మీద పెడితే, తర్వాత చల్లారిపోతుంది. అదే దేవుడిచ్చే శాంతి నీకు స్థిరముగా ఉంది. చూడండి ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు. ఒకని కలిమి విస్తరించడం వాని జీవనానికి ఎటువంటి పరిస్థితుల్లో మూలము కాదు. వాడు ఒకరు క్షేమంగా జీవించాలంటే ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడి తీరవలసిందే. మరి క్షేమంగా ఉంటే చాలు అని అనుకుంటున్నారండి సమాజం ఈరోజు? అనుకుంటున్నారా? అనుకోవడం. ఏయో ఆలోచనలు, ఏయో ఎక్కడికెక్కడికో ఏంటి వెంటికి వేసి కొండను లాగేద్దాం అన్నటువంటి ఆలోచనలు. ఎవరికి? ఈ లోకంలో జనులకి. పూర్వీకులు చక్కని సామెత చెప్పారండి, పరిగెట్టి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడమే మంచిదని. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా ఎలా ఉంది? పరిగెత్తి పాలు తాగడమే శ్రేయస్కరం అనుకుంటున్నారా లేదా? నీకు
సంతృప్తి లేనంత వరకు కూడా నీ మనసు ఎలాగ ఆలోచిస్తుంది అంటే విలాసవంతమైనటువంటి జీవితం గురించే ఆలోచిస్తుంది. నీ ధనాన్ని సమృద్ధి చేసుకోవడం గురించే నీ మనసు ఆలోచిస్తుంది. అదే సంతృప్తి నువ్వు కలిగి ఉంటే అది నీ జీవితానికి ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. నీ జీవితానికి అది ఒక లాభ సాధకం అంటాడు దేవుడు. ఏంటి? సంతృప్తి. సంతృప్తి కూడా భక్తే. సంతృప్తి కూడా ఏంటంటే భక్తే. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. అంటే చూడండి, సంతృప్తి కలిగి ఉంటే అదే మనకి గొప్ప లాభ సాధకము. అంటే మనకి అదే క్షేమాన్ని చేకూరుస్తుంది. ఏమండి, అత్యాశకు పోయి ఉన్నది కూడా ఆర్పేసుకునే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారా లేదా? అనవసరమైనటువంటి పందాలు కాసి ఉన్నది చక్కగా అనుగ్రహించాడు దేవుడు. ఉంది చక్కగా అనుగ్రహించాడు దేవుడు. అత్యాశకు పోయి దురాశకు పోయి ఏం చేశారు? అనేక రకమైనటువంటి పందాలు కాసి ఉన్నది కూడా ఆర్పుకొని రోడ్డు మీదకి వచ్చేసిన వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. అదే దేవుడు చెప్పినటువంటి ఈ లక్షణం ఉంటే, సంతృప్తి అనే లక్షణం ఉంటే, వారికి క్షేమకరమైనటువంటి జీవితం ఉన్నా లేకపోతున్నా ఖచ్చితంగా క్షేమకరమైనటువంటి జీవితం ఉంది. అదే చెప్తున్నాడు దేవుడు. ఈ సమాజానికి సూట్ అయిందండి బైబిల్. ఈ మధ్యలో చూడండి ఎంతమంది పందాలు కాసి రోడ్డు మీదకి వచ్చేసారు. వచ్చారా లేదా? వచ్చేసారు. ఏం చెప్తుంది? సంతుష్టి సహితమైన సంతృప్తి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంతో సంతృప్తి చెందు. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉంది. సాధనము, ఇన్స్ట్రుమెంట్. ఏది సాధిస్తావు? దాంతో ఏం సాధిస్తావు? సంతుష్టి సహితమైంది ఒక సాధనం అంటున్నాడు. సరే, ఇంకా చక్కగా చెప్పుకోవాలంటే ఒక ఆయుధం అనుకుందాం. ఆ ఆయుధంతో దేన్ని సాధిస్తావు? ఏం సాధిస్తావు? క్షేమకరమైనటువంటి జీవితాన్ని. దేనికి సాధనమై ఉంది సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి? క్షేమకరమైనటువంటి. ఇదిగో నీ దగ్గర ఉంది, దేవుడిచ్చింది నాకు చాలు, నాకు పందెం కాస్తాయేంటి కాయకపోతామేంటి, ఉన్నదాంతోనే ఉందాం అనుకుని ఉన్నాడనుకో, వాడు ఆస్తి ఏంటి? క్షేమమేనా? సేఫేనా? సేఫా కాదా? సేఫే. అందుకే చాలా చక్కని మాట. సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తున్నాడు. మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు. చూడండి, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. ఏమైనా తీసుకెళ్ళిపోగలమండి? ఎవరి వలన అయిందా? చిన్న సూది కూడా మనం తీసుకుని వెళ్ళలేము. సూది మొన కూడా తీసుకుని వెళ్ళలేము. పైకి తీసుకెళ్ళగలమా? అదే చెప్తాడు దేవుడు. నీకు ఏది అనుగ్రహించాడో దాంతోనే సంతృప్తి పొందు. ఇంకా ఎక్కువ అనుగ్రహించడానికి ఆయన్నే కీర్తించు, మహింపరచు. అంతేగాని అత్యాశ అనేది వద్దు అని చెప్తున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు చూడండి. కొంతమంది ప్రవక్తలు ప్రభువు నామమును బోధించారంట, వారిని మాదిరిగా పెట్టుకోవాలంటున్నాడంట. దేనికి? శ్రమానుభవమునకు. శ్రమను ఎలా అనుభవించాలో, ఎలా ఓపికగా ఉండాలో దాని కొరకు మాదిరిగా పెట్టుకోమంటున్నాడు దేవుడు. ఎవరిని? ప్రభువు నామమున బోధించినటువంటి ప్రవక్తులను.
మనం ఎవరిని మాదిరిగా పెట్టుకుంటున్నాం? ఎవరు మాదిరిగా పెట్టుకుంటున్నాం? మన ఎదుట ఉన్నటువంటి వారిని చూసి. వాడు బెంజ్ కారులో తిరుగుతున్నాడు, నేను బెంజ్ కారులో తిరగాను. వాడు ఏరోప్లేన్ ఎక్కి ఉద్యోగం చేసి వస్తున్నాడు, నేను కూడా ఏరోప్లేన్ ఎక్కి ఉద్యోగం చేసి రావాలి. వాడు అది పొందుకున్నాడు, నేను కూడా అదే పొందుకో. అంటే ఈ లోకంలో మనిషిలా జీవించడానికి పెద్ద ఖర్చు ఏమో అవదండి, అవుతుందండి. మనిషిలాగా జీవించడానికి పెద్ద ఖర్చు అవదు. ఎప్పుడైతే మనిషి ఇతరుల వలె జీవించాలి అనుకుంటే అవుతుందా లేదా? అదే చెప్తున్నాడు ఆ వాక్యంలో. మీ లోకాన్ని మాదిరిగా ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకండి. నన్ను నమ్ముకుంటే మీకు కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు మీరు ఎలా ఎదుర్కోవాలంటే ఇదిగో ప్రభు నామమును బోధించినటువంటి ప్రవక్తలను మీరు శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకోండి. చాలండి. మరి ఆ విధంగా మాదిరి కలిగి ఉంటున్నామండి. మన మాదిరి ఏమై ఉంది? మా చుట్టాల్లో కదా అతను అంత సంపాదించాడు, నేను కూడా అంతే సంపాదించాడు. గవర్నమెంట్ వారు చక్కగా ఆలోచించి పెట్టారండి. మనిషికి ఎన్ని గంటలు పని చేయాలి రోజుకి? 8 గంటలు పని చేయాలి, అంతేనా? చక్కని తీరే అది. మనం ఏమనుకుంటాం? 12 గంటలు 24 గంటలైనా పని చేసేసి ఏం సంపాదించుకోవాలనుకుంటాం? కొంతవరకు బాగానే ఉంటుంది, ఓపిక ఉన్నంత వరకు చేయగలవు. ఓపిక తర్వాత లేనప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నువ్వు చేసేటువంటి సామర్థ్యం 4 గంటలకే పడిపోద్దా లేదా? ఏమండి 30 సంవత్సరాలు చేసినటువంటి పని 50 సంవత్సరాలు చేయగలవా? అది అలా కాకుండా ప్యారలల్గా ఒకే ఇది మెయింటైన్ చేసావనుకో 60 సంవత్సరాలు అయినా సరే నువ్వు చేయగలవు. ఏంటంటే ఇదంతా కూడా మన ఆతృత అంతే. లోకంలో ఎవరినో మాదిరిని పెట్టుకుంటావు తలకమాసిన వాళ్ళని. వాడు అంత సంపాదించాడు, నేను అంతే సంపాదించేయాలి. అదే పులిని చూసి నక్క వాత పెట్టుకున్నాం. మన ఆదివారం చెప్పినటువంటి వాక్యంలో చెప్పుకున్నాం, మనస్సు అడియాసలు కలిగి తిరుగుట కంటే ఎదుట ఉన్న దానిని అనుభవించుట ఎవరు చెప్పారు? జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పాడు. సొలొమోను అంటే గొప్ప రాజు, ప్రపంచంలోనే అత్యంత ధనికుడు. ఆ రోజుల్లోనే ధనికుడా కాదా? సర్వ జ్ఞానం కలిగినటువంటి గొప్ప జ్ఞాని. అటువంటి వాడే చెప్పాడు, నేను ఎన్నో అడియాసలు వైపు తిరిగాను, ఏది లాభం కాదు. ఉన్నదాన్ని ముందు ఉన్నది దాన్ని పెట్టుకొని నువ్వు అనుభవిస్తే, దేవుడు నీకు ఏది ముందు ఉంచాడో దాన్ని పెట్టుకొని అనుభవిస్తే నువ్వు చాలా చక్కగా ఉంటావు అని చెప్పాడు. మనకి క్షేమకరమైనటువంటి జీవితం కావాలంటే మన మాదిరి దేవుడయ్యే ఉండాలి, అంతే. క్రీస్తు వారు అన్ని విషయాల్లోనూ మనకి మాదిరి ఉంచి వెళ్ళారా లేదా? ఉందా లేదా వాక్యం? ఆయన అన్ని విషయాల్లోనే మనకి ఏముంచిపోయినట్ట? మాదిరి ఉంచి వెళ్ళానని ఉంది. ఆయన్ని మాదిరిగా వదిలేసాం. ఎవరిని పెట్టుకుంటున్నామంటే ఇదిగో ఎవడో సంపాదించేసాడు, అదే విధంగా నేను సంపాదించి మాదిరిగా పెట్టుకుంటాను. ఆడి పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. ఇలాగ తమ జీవితాలను కోల్పోయే వాళ్ళు లేరండి? ఉన్నారా లేదండి? బోళ్ళు అంతమంది ఉన్నారండి అలాగా. అయ్యో నేను సంపాదించలేకపోతున్నానే, నేను అలా ఉండలేకపోతున్నానని మానసిక శోభకు గురయ్యి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నవారు ఉన్నారా లేదా? ఖచ్చితంగా ఉన్నారు. ఎంత చక్కగా చెప్పాడండి బాబు. లోకంలో ఉన్నాయి కష్టాలే, అందుకే ప్రభువు నామమున బోధించినటువంటి ప్రవక్తలను శ్రమానుభవానికి, మీకు శ్రమలు వస్తాయి, మీరు శ్రమలు పొందినప్పుడు వారిని గుర్తు చేసుకోండి. ఒక అబ్రహాము ధనవంతుడై ఉండి ఎన్ని శ్రమలు పడ్డాడు. ఒక యోబు ధనవంతుడై ఉండి ఎన్ని శ్రమలు పడ్డాడు. దావీదు శ్రమలు పడ్డాడా లేదా? పిచ్చివాళ్ళ నటించాడు ఒక రాజు. సొలొమోను జ్ఞాని అజ్ఞాని అయిపోయి చివరికి శ్రమలు పడ్డాడా లేదా?
అటువంటి వారిని అందరినీ కూడా ఏం చేయమన్నాడు దేవుడు? శ్రమలకు మాదిరిగా పెట్టుకోమన్నాడు. ఓపికకి మాదిరిగా పెట్టుకో. అంటే సరైన మాదిరి లేకపోవడం వల్ల మనం క్షేమకరమైనటువంటి జీవితాన్ని జీవించలేకపోతున్నాం ఈరోజు. మనకు కావాల్సింది విలాసవంతమైన జీవితమా, క్షేమకరమైన జీవితమా? క్షేమకరమైనటువంటి జీవితమే మనకి కావాలి. దానికి ఏ దిక్కు లేదండి. దేవుడు చెప్పింది చేయడమే దిక్కు, ఇంకా ఏ ఆల్టర్నేటివ్ లేదు. సమస్త వైభవంతో తులతూగినటువంటి సొలొమోను ఆ మాట చెప్పాడు. మన డ్యూటీ ఏంటి భూమి మీద? డ్యూటీ అంటే అర్థం ఏంటండి? విధి నిర్వహణ. అంటే డ్యూటీ అంటే ఏంటి? విధి. మన డ్యూటీ ఏంటి భూమి మీద? మన కడుపు నింపుకోవడానికి చేసేది పని, అది ఒక డ్యూటీయే. ఎవరి వృత్తి వాళ్ళకి ఉంటుంది. కానీ దేవుడు పెట్టినటువంటి డ్యూటీ ఏంటి? ఆయన యొక్క పని చేయడం, ఆయన యొక్క ఉద్దేశాలని నిర్వర్తించడం, ఆయన మాట వినడం మనకి డ్యూటీ అయ్యి ఉన్నది. అది చేస్తేనే నీకు క్షేమకరమైనటువంటి జీవితం ఉంటుంది. అది లేకపోతే నీకు ఎటువంటి క్షేమకరమైనటువంటి జీవితం ఉండదు. ఈ మాట చెప్పింది ఎవరంటే సమస్త వైభవంతో తొలదూగినటువంటి సొలొమోను చెప్పాడు. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. చూడండి, ఇదంతయో వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. మొత్తం తన జీవితాన్ని కాచి వడబోసేసి, బాబు నా జీవితాన్ని కాచి వడబోసి మీకు చెప్తున్నాను, తేలిన ఫలితార్థం ఇదే, రిజల్ట్ ఇదే. ఏంటంటే చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. అప్పుడే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచూ ఉండవలెను. అప్పుడే నీకు క్షేమకరమైన జీవితం వస్తుంది. ఇంకేమంటున్నాడు? మానవ కోటి అంటే సమస్త మానవాళ్ళందరికీ కూడా ఇదే విధి, క్షేమకరమైనటువంటి జీవితం జీవించడానికి. ఇంకా వేరే ఆల్టర్నేటివ్ లేదు. నీకు లగ్జరీ లైఫ్ కావాలంటే నువ్వు నాశనం అయిపోతావు ఖచ్చితంగా. నీకు సేఫెస్ట్ లైఫ్ కావాలంటే నువ్వు ఇక్కడ చక్కగా జీవించగలవు, పరలోకంలోను కూడా చక్కగా జీవించగలవు. అంటే చూడండి, సొలొమోను చెప్పినటువంటి మాటలో దేవుని యొక్క కట్టడలను అనుసరించి నడుచుటయే మానవ కోటికి, సమస్త మానవ కోటికి దేవుడిచ్చినటువంటి విధి. అంటే సమస్త మానవాళి కూడా ఏ పని మీద వచ్చారు? ఏ డ్యూటీ మీద వచ్చారు? ఆన్ గౌట్ డ్యూటీ అని రాస్తారు. ప్రతి మనిషి తన వాహనం వెనకాల ఏం రాసుకోవాలి? ఆన్ గాడ్స్ డ్యూటీ. ప్రతి మనిషికి పని ఇచ్చి పంపించడా లేదా? విధి అంటే ఏంటి? మానవ కోటికి ఇదియే విధి. ఏంటి ఆ విధి అంటే? ఇదిగో దేవుడి కట్టడలను అనుసరించి నడుచుకోవడమే సమస్త మానవ కోటికి విధి అని చెప్తున్నాడు అన్నమాట. అటువంటప్పుడే అలా కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నువ్వు నడిచినప్పుడే నీకు క్షేమకరమైనటువంటి జీవితం ఉంటుంది. ఇంక ఏ విధంగా కూడా నీకు క్షేమకరమైనటువంటి జీవితం రాదు. సరే, ఇప్పుడు వరకు మనం సంపాదన గురించి మాట్లాడుకున్నాము, క్షేమకరమైనటువంటి జీవితం గురించి మాట్లాడుకున్నాం. వేరే విధంగా కూడా మనకి ఒక్కొక్కసారి క్షేమకరమైనటువంటి జీవితం ఉండదు. అది ఎలాగంటే మనం ఏమనుకుంటామంటే మనుషుల్ని మార్చేద్దాం అనుకుంటాం. ఏమనుకుంటాం? మన మాట చేత మనుషుల్ని మార్చేద్దాం అనుకుంటాం. అత్యంత చక్కగా ప్రపంచంలో ఎవరూ చెప్పలేనటువంటి మాటలు చెప్పినటువంటి యేసుప్రభు వారి కాలంలోనే ఆయన మాటలకి ఎంతోమంది మారారండి. సత్యాన్ని గ్రహించిన వారు ఆ కాలంలో చాలా కొద్దిమంది. ఆయన అటువంటి వాడిని ఉద్దేశించి ఏమన్నారు? పందుల ఎదుట ముత్యాలు జల్లొద్దు అన్నారు. వినేవారు వింటారు, వినని వారు నాశనానికి
వెళ్ళిపోతాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఎదుటివాడిని ఎలాగన్నా సరే మార్చేద్దాం అనుకుంటాం. అది కూడా మనకు క్షేమకరమైనటువంటి జీవితం కాదు. ఎదుటివాడు నీ మాట వింటే నువ్వు మార్చినా తప్పులేదు, ఒక మంచి మార్గంలో నడిపించినా తప్పులేదు. వాడు మాటను వినని వాడు, లోబడనొల్లని వాడు అయితే ఖచ్చితంగా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది నీ జీవితానికి క్షేమం కాదు. అది ఏం తీసుకొస్తుంది మన జీవితానికి? మానసిక శాంతి లేకుండా మన జీవితాన్ని గడపవలసినటువంటి పరిస్థితిని తీసుకొస్తుంది. దాన్ని బైబిల్ గ్రంథం ఎంత చక్కగా వర్ణించిందో చూపించినా ఒకసారి చూడండి. ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం చూడండి. పిల్లలు పోగొట్టుకునిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును కానీ ఆపండి. ఏమండి, జంతువులన్నిటికన్నా ప్రమాదకరమైనటువంటి జంతువు ఏంటి తెలిస్తే భూమి మీద? ధ్రువపు ఎలుగుబంటి అండి, పోలార్ బీర్ అంటారు. ధ్రువపు ఎలుగుబంటి అది ఎలా ఉంటుంది చూడడానికి? టీవీలో చూసుకుంటారు కదా మీరు. ఏ రంగులో ఉంటుంది? వైట్ కలర్లో. చూడడానికి ఎంత బాగుంటుందంటే చూసిన వెంటనే ఎత్తుకోవాలనిపిస్తుంది దాన్ని, అంత అందంగా ఉంటుంది. కానీ ప్రపంచంలో క్రూరమైనటువంటి జంతువు ఏదైనా ఉందంటే ధ్రువపు ఎలుగుబంటి అని అంట. మన సైడ్ ఉన్నటువంటి ఎలుగుబంట్లు ఎలా ఉంటాయి? నల్లగా ఉంటాయి. ఫారెస్ట్ పనిచేసేటువంటి అధికారులు ఉంటారు కదండి, ఫారెస్ట్ రేంజర్స్ కానీ, బీట్ ఆఫీసర్లు కానీ, ఇటువంటి వారు అందరూ కూడా ఉంటారు కదా, అటవీ శాఖలో ఉద్యోగాలు చేసేవారు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే పులి వలన కానీ సింహాల వలన కానీ మాకు ఎటువంటి పెద్ద హాని ఉండదండి. దీని వలన మాకు హాని అంటే ఎలుగుబంటి వలనే ఎక్కువ హాని. ఎలుగుబంటి మనిషి మీద దాడి చేసిందంటే ఎంత దారుణంగా ఉంటుందో తెలుసండి మీకు? మొహం ఇలా కొట్టిందండి, మొహం ఇలా విడిపోతుంది. ఎక్కువగా ఈ అడవుల్లో తిరిగేవారు దేనికి భయపడతారంటే ఎలుగుబంటికి భయపడతారు. చూడండి, దాన్ని కొట్టడానికి సాధ్యపడదు. ఎందుకు? ఒంటి నిండా కూడా రోమాలే దానికి. ఎక్కడో మణికట్టు మీద కొట్టాలంట, అప్పుడు మాత్రమే అది పరిగెడుతుందంట. అది కూడా ఎవడో ప్రాక్టీస్ ఉన్నవాడు అనుభవజ్ఞుడైనవాడు కొట్టగలడు అంతే. ఇక్కడ మాత్రమే దానికి నొప్పి పుడుతుందంట. నీకు శరీరంలో ఇంకెక్కడ కుట్టినా సరే దానికి నొప్పి పుడుతుందంట. అంటే మనిషి సింహంతో పోరాడి గెలవగలడు, పులితో పోరాడి గెలవగలడు. ఆ మధ్యన సోషల్ మీడియాలో చూసాం కదా, పులితో పోరాడి ఏం చేశాడు? బైక్ వెనకాల కట్టుకుని పులిని వచ్చాడా లేదా? కానీ ఎలుగుబంటితో పోరాడేవారు మాత్రం చాలా తక్కువ, చాలా తక్కువ. ఆ ఎలుగుబంటి ఎలా ఉందంట? పిల్లలను పోగొట్టుకుందంట. ఇంకెంత దుఃఖంగా ఉంటుందో చూడండి, ఎంత దుఃఖంగా ఉంటుందో చూడండి. పిల్లలను పోగొట్టుకుని ఉందంట. అప్పుడు ఎంత బాధ, ఎంత దుఃఖం ఉంటుంది. ఇప్పుడు చదవండి, చూడండి. అటువంటి ఎలుగుబంటి అన్నా ఎదుర్కొనవచ్చు అంట. మూర్ఖపు పనులు చేయుచున్నా. చూడండి, బైబిల్ చెప్పిందా లేదా? బైబిల్ చెప్పిందా లేదా? మూర్ఖపు పనులు చేయుచున్న మూర్ఖున్నే ఎదుర్కొనరాదు. అది ఎంత ప్రమాదం అంటే, ఇదిగో పిల్లల్ని పోగొట్టుకున్నటువంటి ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొన రాదు. మన ప్రసంగంలో మూర్ఖుడి గురించి వరుసగా ఉన్నటువంటి 2 వచనాలు చెప్పుకున్నాం. మూర్ఖుడికి వాడి మూఢత ప్రకారము ప్రత్యుత్తరం ఇవ్వు, లేకపోతే వాడి దృష్టిలో తనకు తానే జ్ఞాని అనుకుంటాడు అని వచనం చదువుకున్నాం. తర్వాత మూర్ఖుడికి వాడి మూఢత ప్రకారము నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వకు, అలా ఇస్తే ఏమవుతుందంట? నీకు హాని కలుగుతుంది. 2 పక్క వచనాలే చదువుకున్నాం మనం. అలాంటి మూర్ఖుడు గురించి పైన ఎందుకు ఇమ్మన్నాడో దేవుడు, సమాధానం ఎందుకు ఇమ్మన్నాడో
తర్వాత ఎందుకు వద్దన్నాడో మనం చెప్పుకున్నాం. అంటే మూర్ఖుల్లో కూడా మాట వినని మూర్ఖులు ఉంటారని, అసలు మాట వినని మూర్ఖులు ఉంటారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఎలుగుబంటితో పోల్చినటువంటి మూర్ఖులు ఎవరో? అసలు మాట వినని మూర్ఖులు, పరమ మూర్ఖులు. అటువంటి మూర్ఖుల్ని గుణపరుచుదామంటే అది అవుతుందా? యేసుప్రభు వారు ఏం చేశారని సాక్షాత్తు చెప్పుకుంటా వెళ్ళారు. నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు. అంతేనా? మనం కూడా చేయవలసింది అదేనా? అదా కాదా? చెబుతూ ఉంటాము, నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు. ఎందుకు చెప్పమనండి దేవుడు? తీర్పు దినాన్న నాకు నీ గురించి తెలియలేదు ప్రభువా, నీ గురించి నాకు నిజంగా ముందే తెలిస్తే నేను నమ్ముకుందును ప్రభువా అని చెప్పడానికి ఏ మానవుడికి అవకాశం ఇవ్వకుండా ప్రపంచం అంతా కూడా సువార్తనే ఏం చేస్తున్నారు? వ్యాపింప చేస్తున్నారు. ఈ మనం వ్యాప్తి చెందించుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంతోమంది మూర్ఖులు తగులుతూ ఉంటారు, మనకి తగులుతూ ఉంటారా లేదా? వారికి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయకూడదు? వాడిని గుణపరచడం అనే ప్రయత్నం చేయకూడదు. అలా గుణపరచడం అనే ప్రయత్నం చేసామనుకో మన మనశ్శాంతిని మనం కోల్పోతాం. నేను చెప్తుందండి ఈ మాట, నేను చెప్తుందా? బైబిల్ చెప్తున్నటువంటి మాట. పిల్లలు పోగొట్టుకునేటువంటి ఎలుగు బంటితో అయినా సరే పోరాడవచ్చు, కానీ మూర్ఖుడు జోలికి మాత్రం దేవుడు వెళ్ళొద్దురా. మరి మనం ఎందుకంటే వాడి జోలికి వెళ్ళాలి? మనం వాడు క్షేమంగా ఉండాలని కోరుకోవచ్చు, వాడు దేవుడిలో నడిపించబడాలని కోరుకోవచ్చు, కానీ వాడు మాత్రం గుణపరచబడాలి అని మనం ప్రయత్నం చేయకూడదు. చేయవలసిందల్లా కూడా అంతా ఏంటి? ప్రార్థనే. అంతేనా? ఒకవేళ ప్రయత్నం మనం చేసామనుకో, మనం కూడా వాడిలో తయారైపోయేలా ఉంటావా? ఉండదా? అవకాశం ఉంటుందా లేదా? ఉంటుంది. అంటే మన జీవితంలో కొన్నిసార్లు టచ్ చేయలేనటువంటి క్యారెక్టర్స్ని మనం టచ్ చేస్తే మన జీవితంలో క్షేమకరమైనటువంటి జీవితాన్ని కోల్పోతాం. దేవుడు చెప్పాడా లేదా? చెప్పు. అంటే మన జీవితంలో క్షేమం పోగొట్టుకోవడానికి కారణం స్వయంగా ఏమవుతా? మనమే అవుతాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. దేవుడు తగిన సమయమందు, చూడండి, ప్రతి మనిషిని కూడా దేవుడు తగిన సమయం ముందు ఇచ్చిస్తాడండి. అది ఆర్థికంగానూ ఇచ్చిస్తాడు, ఆత్మీయంగాను కూడా ఇచ్చిస్తాడు. అంటే మన జీవితం అంతా కూడా ఒకలాగే ఉందా? ఉన్న స్థితిలోనూ ఉన్నాం, లేని స్థితిలో కూడా ఉన్నాం. పౌలు అన్నాడా లేదా? నేను ఉన్న స్థితిని అనుభవించాను, లేని స్థితిని కూడా అనుభవించాను. దేవుడు ప్రతి మనిషిని కూడా తగిన సమయం ముందు ఏం చేస్తాడంటే హెచ్చించినట్లు హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే పైకి తీసుకువెళ్తాడు. హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండు. మీకు అప్పటి వరకు దేవుడు ఏది ఇస్తాడో అదే అనుభవిస్తూ ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద. మోషేకి ఆజ్ఞ పలకల మీద ఆజ్ఞలో ఏది రాసి ఇచ్చిందండి? పలకల మీద దేవుడు ఆజ్ఞలు రాశాడు కదా. ఏమి రాసి ఇచ్చింది? దేవుడే చేవ్రాతేనా? అంటే అక్కడ దేవుడి యొక్క చెయ్యి అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. ఆయన బలిష్టమైనటువంటి వాక్యం క్రింద మనం ఏమై ఉండాలి? దీన మనస్కులై ఉండాలి. వాక్యం బలమైందే కాదండి? ప్రపంచంలో అన్నిటికన్నా బలమైంది ఏంటి? వస్తువులు అయితే వజ్రం. అందుకే వజ్రాన్ని వజ్రంతోనే పోయారు. ఆ వజ్రం కన్నా బలమైంది ఏంటి? యేసు ప్రభు వారి నోటంటా జాలువారినటువంటి వజ్రం లాంటి మాటలు అత్యంత బలమైనవి. అది ఏం చేస్తుందంటే మూర్ఖులను సైతం మారుస్తాయి. పరమ మూర్ఖుల్ని అది దేవుడి దయ మాట. అది ఏమవుతుంది? దేవుడి దయ.
అప్పటి వరకు మనం ఏం చేయాలంటే దేవుడి యొక్క బలిష్టమైనటువంటి వాక్యం కింద దీన మనసుకులే ఎటువంటి పరిస్థితులు దేవుణ్ణి దూషించకూడదు. దేవుడు నాకు అది ఇవ్వలేదు, దేవుడు నాకు ఇది ఇవ్వలేదు, నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా కన్నీళ్ళే, నాకు అన్నీ ఉండి కూడా నా జీవితంలో సుఖం లేదు. మరి నువ్వే అనుకుంటే యోగ పరిస్థితి ఏంటి? పిల్లలు చనిపోయారు, డబ్బు పోయింది. అప్పుడు డబ్బు అంటే ఏంటి? పశు సంపదే డబ్బు. డబ్బు పోయింది. ఒక పక్క ఒంటి నిండా గాయాలు, ఒక పక్క ఏమో కట్టుకున్న భార్య చచ్చిపో 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 ఇప్పుడు సత్తావు అంటుంది. నమ్ముకున్న దేవుణ్ణే దూషించి చనిపోమని. మరి ఎంతకన్నా కష్టాలు ఏమైనా ఉంటాయండి? ఆయన అందుకే చెప్పాడు. ఇందాక ఏం చదివించిన వాక్యం, ఏం చదివించాను? మీరు ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే ప్రభువు నామమును బోధించిన ప్రవక్తల యొక్క శ్రమానుభవమును మరియు ఓపికను మీరు మాదిరిగా పెట్టుకోండి. అంటే మన జీవితంలో కష్టాలు వచ్చినాయంటే యోబుతో పోల్చుకోవాలి. యోబుతో పోల్చుకుంటే నా కష్టమే కాదని నీకు అనిపిస్తుంది. అప్పుడు నీకు క్షేమకరమైనటువంటి జీవితం కలుగుతుంది. అంతేగాని దేవుడే నాకు ఈ కష్టం ఇచ్చాడు, దేవుడికి పక్షపాతం ఉంది, నాకే కష్టాలు అని అనుకుంటే ఎలా ఉంటుంది నీ జీవితం? ఎప్పటికీ కూడా క్షేమకరమైనటువంటి జీవితం నువ్వు జీవించలే. చివరిగా ఒక మాట చూసి ముగించుకోవచ్చు. చెప్పబడినటువంటి మాటే మరలా ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించు. ప్రసంగం ఏమన్నాడండి? ప్రతి దానికి కూడా ఏముంది? సమయం కలదు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు తగిన సమయం మందు విత్తుటకును కోయుటకును, కోసిన దాన్నే చేర్చుటకును, చేర్చిన దాన్ని తినుటకును ప్రతి దానికి సమయం కలదు. అంటే సమయం వచ్చే వరకు ఆగాల లేదా? ఈరోజు చిక్కుడు పాతం రేపు చేటట్టుకొని వెళ్ళిపోయి చిక్కుడుకాయలు కోసుకుంటానంటే అవుతుందా? ఉన్నారా లేదా అటువంటి వాళ్ళు? ఉన్నారా లేదండి? కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను ఏం చెప్పాడు? సమయం ఉంది. అంతకంటే జ్ఞాని అయినటువంటి యేసుప్రభువు వారు ఏం చెప్పారు? తగిన సమయం ఉంది దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. అంటే సమయం కోసం ఎదురు చూడాలి. కొంతమంది దేవుడు ఆశీర్వాదం దగ్గరగానే ఉంటుంది. అందుకే రెండోసారి చదివించారండి ఆ మాట. దగ్గరగానే ఉంటుంది దేవుడు ఆశీర్వాదం. ఇతను కూడా దగ్గరగా వెళ్ళిపోతాడు. అప్పుడు అనుకుంటాడు మాట, ఏమనుకుంటాడు? ఇంత సమయం అవుతుంది, దేవుడు నాకు ఇంకా ఇవ్వడం లేదని. దగ్గరకు వచ్చేసింది ఆశీర్వాదం, కంగారు వచ్చేసింది. అప్పుడు దేవుని తోలనాడతాడు. ఆశీర్వాదం ఏమవుతుంది? దూరం అయిపో. అబ్రహాం అలా చేసాడా లేదా? వచ్చే సంవత్సరానికి సారా బిడ్డనే కాంటది అన్నాడు. ఇంతకీ ఇంతలో ఎవరి కంగారు వచ్చింది? సారా కంగారు. ఆ కంగారు ఎవరిని కంగారు పెట్టేసింది? అబ్రహాంని కంగారు పెట్టేసింది. అబ్రహాం అన్న కంగారు పడకుండా ఉన్నాడా? భార్య కంగారు పెట్టేస్తే మరి కంగారు పడ్డా? అవ్వ కంగారు పెట్టేసింది. ఆదాము కంగారు పడ్డా? సాతాను కంగారు పెట్టినప్పుడు కంగారు పడలేదు. భార్య కంగారు పెట్టిన వెంటనే కంగారు పడి ఏం చేసాడు? పొలం తినేసాడు. ఇక్కడ సారా కంగారు పెట్టింది. విశ్వాస వీరుడైనటువంటి అబ్రహాము కూడా ఆ విషయంలో ఏం చేశాడు? రాబోతున్నటువంటి ఆశీర్వాదం, వాగ్దాన రూపంలో ఉన్నటువంటి ఆశీర్వాదం, దాని గురించి నిరీక్షించకుండా ఏం చేశాడండి? తప్పు చేశాడా లేదా? దానివల్ల కుటుంబం అంతా డిస్టర్బ్ అయిందా లేదా? అదే అండి, సమయం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు సమయం వరకు నువ్వు వెయిట్ చేయలేదంటే నీ జీవితంలో ఎప్పుడు క్షేమకరమైనటువంటి స్థితి అనేది ఉండదు. అందుకే రెండోసారి మళ్ళీ అది చదివించాను. అంటే క్షేమకరమైనటువంటి జీవితం కావాలంటే మనకి తగిన సమయం వరకు కూడా వేచి ఉండాలి. ట్రైన్ లేట్ అయితే వేచి ఉంటున్నావా లేదా? ఇంటికి వచ్చేస్తున్నావా? ఇంటికి వచ్చేద్దాం. ఎవరికి నష్టం?
మన పనులే అవ్వో. ట్రైన్ అయితే తిట్టుకోవచ్చు నువ్వు, దేవుణ్ణి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దూషించకూడదు. ఆశీర్వాదం నీకు ఏమవుతుంది? దూరం అయిపోతుంది. వచ్చే ఆశీర్వాదాన్ని చేతులారా మనమే దూరం చేసుకున్న వారమే అవుతాం. ఇదండి క్షేమకరమైనటువంటి జీవితం జీవించడానికి సులభమైనటువంటి మార్గం. ఏమి చెప్పుకున్నాం? ఆ మార్గం తగిన సమయం వరకు కూడా వేచి ఉండాలని చెప్పుకున్నాం. మన జీవితంలో కొంతమంది మూర్ఖులు ఎదురుపడతారు. వాళ్ళని గుణపరచడం సాధ్యమైతే చేయొచ్చు, సాధ్యం కాకపోతే దాన్ని అక్కడితో ఏం చేయాలండి? విడిచిపెట్టారు. విలాసవంతమైన జీవితం కంటే ఎటువంటి జీవితాన్ని కోరుకోవాలి? క్షేమకరమైనటువంటి జీవితాన్ని కోరుకోవాలి. ఎవరు దేన్ని మాదిరిగా పెట్టుకోవాలంటే, ఇదిగో ఎవడో సంపాదించాడు వాడిని మనం మాదిరిగా పెట్టుకోకూడదు. రాబోయేటువంటి కష్టాలని ఎదుర్కోగల శక్తి ఇచ్చేటువంటి దేవుడు నామమును బోధించినటువంటి ప్రవక్తల యొక్క శ్రమానుభవమును మరియు వారి యొక్క ఓపికను మాదిరిగా పెట్టుకోవాలి. అంటే డబ్బు ఉంటే ఓపిక వచ్చేద్దా? డబ్బు ఉంటే ఓపిక వచ్చేద్దా? కష్టాలను తట్టుకునే ఓపిక డబ్బు ఉంటే వచ్చేస్తుందా? రాదు. అది ఎలా రావాలి? అనుభవం ద్వారా రావాలి. ఎన్నో కష్టాలు చూశానండి జీవితంలో, ఆటుపోట్లకి నిలబడ్డానండి, రాటు తేలిపోయానండి అంటాడు. అంతేగాని నా దగ్గర డబ్బు ఉందండి, నాకు ఓపిక వచ్చేసిందండి, కష్టాలను తట్టుకునే శక్తి వచ్చేసిందండి అని ఎవరన్నా అంటారా? అంటే మాదిరి తీసుకునేటువంటి విషయంలో కూడా మనం ఏమవుతున్నామంటే తప్పిపోయి క్షేమకరమైన జీవితాన్ని మనమే కోల్పోతున్నాం. మనం ఈ భూమి మీదకు మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ఉద్యోగాన్ని మర్చిపోతున్నాం. ఏంటి ఆ ఉద్యోగం చెప్పాడు? దేవుడి కట్టడలను అనుసరించి జీవించడమే మానవ కోటి యొక్క సమస్త. మానవ కోటి అంటే ఏంటండి? భక్త కోటి అంటే ఏంటి? ఉన్న భక్తులందరూ అని. మానవ కోటి అంటే ఉన్న మానవులందరూ అని. మానవ కోటి యొక్క విధి అన్నాడు. అదే డ్యూటీ. మన విధి అంటే ఏంటని చెప్పుకున్నాం? విధి నిర్వహణలో అసూలు బాసారు అంటారు. అంటే ఏంటి? డ్యూటీలో చనిపోయారు. విధి అంటే ఏంటి? డ్యూటీ. ఏంటి మన డ్యూటీ? భూమి మీద 2 రకాల డ్యూటీలు ఉన్నాయి. మనం పోషించుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవడం. రెండో డ్యూటీ ఏంటి? ఒకటి భౌతికపరమైన డ్యూటీ, రెండో డ్యూటీ ఏంటి? ఆత్మ సంబంధమైనటువంటి డ్యూటీ. ఏంటది? దేవుడి కట్టడలని ఆజ్ఞలను అనుసరించి అనేకులకు సత్య సువార్తను ప్రకటించు. మరి మొదటి డ్యూటీ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? రెండో డ్యూటీ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? లేదా రెండూ కలిపి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? మొదటి ప్రపంచ జనాభాలో మొదటి డ్యూటీ చేసేవాళ్ళే ఎక్కువ. కొంతమంది మొదటి డ్యూటీని వదిలేసి రెండో డ్యూటీని చేస్తాం అనుకుంటారు. దాని గురించి అందరిని వదిలేసి వెళ్ళిపోతారు. అది దేవుని దృష్టిలో కరెక్టా? దేవుని దృష్టిలో కరెక్టా? కరెక్ట్ కాదు. దేవుడు నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, దాన్ని పోషించవలసినటువంటి బాధ్యత నీ మీద పెట్టాడు. ఆ బాధ్యత నిర్వర్తిస్తే ఈ బాధ్యత కూడా నువ్వు నిర్వర్తించాలి. ఈ 2 డ్యూటీలు చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ అండి. చాలామంది ఈ 2 డ్యూటీలు కరెక్ట్గా చేస్తేనే మనకి క్షేమకరమైనటువంటి జీవితం ఇహలోకంలోనే పరలోకంలో. లేకపోతే ఇంకో దిక్కు క్షేమంగా ఉంటాం. అగ్ని ఆరదు పురుగు చావని చోట క్షేమకరమైనటువంటి క్షేమ ఇక్కడ భూమి మీద బిస్లరీ వాటర్ తాగుంటాడేమో ఎవరో లాజరు గురించి చెప్పినటువంటి ధనవంతుడు. అక్కడ ఒక నీటి బిందువు కోసం వెంపర్లో ఆడాడు. ఇక్కడ అంతా కూడా విలాసమైనటువంటి జీవితమే. అక్కడ దుర్బలమైనటువంటి బతుకు, దుర్బలమైనటువంటి బ్రతుకు. తన ఇంటి ముందు అడుక్కునేవాడిని అడుక్కుంటున్నాడు. అంటే తన ఇంటి ముందు అడుక్కునేవాడికి గురించి అడుక్కున్నాడు. ఎంత స్థితిగతులు మారిపోయి చూడండి. మరి లాజరు ఏం చేశాడు? ధనవంతుడు తినేటప్పుడు ఆ రొట్టె ముక్కలు కింద పడితే అవి అడుక్కుని తినేవాడు.
ఇద్దరు చనిపోయారు. దేవదూతలు వచ్చి ఇద్దరిని తీసుకుపోయారు. ఒకరు నెమ్మది పొందే స్థలానికి అబ్రహాముని రూమున ఆనుకోవడానికి కొనుక్కోబడ్డారు. ఇంకోళ్ళు భూమి మీద ఇతను అడుక్కున్నా సరే క్షేమకరమైన జీవితం జీవించాడు. అక్కడ కూడా క్షేమకరమైన జీవితం వచ్చింది. ఇక్కడ ఇతను అడుక్కోలేదు, కానీ అక్కడ మాత్రం ఏం చేస్తున్నాడు? ఎవరినే? అబ్రహాముని బెగ్గింగ్ చేస్తున్నాడు. ఎవరిని? తండ్రి అయిన అబ్రహామా అని బెగ్గింగ్ చేస్తున్నాడు. చూడండి స్థితిగతులు ఎలా మారిపోతాయో దేవుడు చక్కని ఉదాహరణతో చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈ వాక్యం విన్న మనం క్షేమకరమైనటువంటి జీవితం జీవించాలంటే ఏకైక సులభమైనటువంటి మార్గం దేవుని వాక్యమే. దీన్ని మించినటువంటి గైడ్ లైన్ ఇంకోటి ఏది కూడా లేదు మనిషి జీవితానికి. అందుకే కదా మానవ కోటికి ఇదే విధి. దేవుడు మాట వినడమే మానవ కోటి యొక్క విధి. మనిషి డ్యూటీ ఏంటంటే ఆధ్యాత్మిక పరంగా మాట వినడమే డ్యూటీ. ఏంటండి సింపుల్గా చెప్పుకోవాలంటే దేవుడు మాట వినడమే మన వినడం అంటే ఏంటి? చెబుతూ వినడం కాదు, క్రియల ద్వారా చేయడమే మన. అందుకే మనం సృష్టించబడ్డ వారమై ఉన్నాము. మనం ఏ పని పాటు లేకుండా రాలేదు భూమి మీదకి. ప్రతి మనిషి కూడా కారణజన్ముడే. ప్రతి మనిషి కూడా ఒక పని నిమిత్తం వచ్చిన వాడే. కాబట్టి ప్రియులారా గుర్తుంచుకోండి, క్షేమకరమైనటువంటి జీవితం జీవించాలంటే దేవుడి మీద ఖచ్చితంగా ఆనుకోవాలి. ఈ మాటలు దేవుడు మన అందరి వినికుల్లో దీవించుకుంటాడు. ప్రార్థించుకుందాం.